హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే దాదాపు ఇంకొక 3 వారాల్లో ఈ సీజన్ విన్నర్ కూడా కాబోతున్నాడు. ఇక విషయం పక్కన పెడితే నిఖిల్, యష్మి వీరిద్దరు కూడా హౌస్ లో ఉన్నంతసేపు కూడా చాలా మంది ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎలాగైనా సరే నిఖిల్ ని తొక్కాలని యష్మిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న వంటి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఎట్టకేలకి ఏముంది, యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఫస్ట్ టైం యష్మి నిఖిల్ కి చాలా పాజిటివ్ గా ఎలిమినేట్ అయిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం జరిగింది. నిజంగానే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పాలి. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే నిఖిల్ గురించి, నా గురించి చాలా మంది చాలా కథలు రాసుకున్నారు. ఏదేమైనా వాళ్ళ ఇష్టంగానే జరిగింది. నేను చెప్తున్నాను, నిఖిల్ చాలా జెన్యున్ గా, నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా 3 వారాల్లో ట్రోఫీ అందుకుంటున్న సమయం ఇలా నా మీద వంక పెట్టి నిఖిల్ ని టార్గెట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. నేను కూడా అలాగే అనుకున్నాను. హౌస్ లో ఉన్నంతసేపు నిఖిల్ నన్ను అడ్డం పెట్టుకొని తను హైలైట్ అవ్వడానికి చేశాడేమో అనుకొని బయటకు వచ్చాకే నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను. కానీ అలా అనిపించలేదు. ఒక విషయం చెప్తున్నాను, నిఖిల్ ఒక విధంగా నా గురించి మంచిగానే ఆలోచించాడు. ఎందుకంటే అవతల వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నప్పుడు, మనకి లేవన్నప్పుడు వాళ్ళు ఎదురుగా ఎలా ఫేస్ చేయాలో తెలియదు. అందుకే బహుశా నాకు అంతగా చెప్పలేదేమో. అందులోనూ ఒక ఆడపిల్ల మొహం మీద నాకు బయట వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తే ఎలా బాధపడుతుంది అని, అందుకే బహుశా చెప్పలేకపోయాడు అన్నమాట. నేను అది అర్థం చేసుకుంటున్నాను. అయినా నాకు లేని నొప్పి మీకు ఎందుకయ్యా? నిఖిల్ ని ఎందుకు బ్యాట్ చేయాలని చూస్తున్నారు? తను ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చాడు. తను విన్నర్ కావాలనే లక్ష్యంతోనే హౌస్ లో కొనసాగుతున్నాడు. హౌస్ లో 4 సార్లు చీఫ్ అయ్యాడు అంటే అది నిఖిలే. అంతేకాకుండా ఈ సీజన్ ఎవరైనా డిజర్వ్ గా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బలగుద్దినట్టు చెప్తున్నాను నిఖిల్ అని. ఇంకొంతమంది వైల్డ్ కార్డ్స్ ద్వారా అడుగు పెట్టి కావాలని నిఖిల్ ని బ్యాట్ చేయడానికి బయట చాలా మంది వర్కౌట్ చేస్తున్నారు. అలా కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటూ యష్మి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఏదేమైనా సరే యష్మి బయటకు వచ్చి కరెక్ట్ టయానికి నిఖిల్ మీద ఇంత మంచిగా మాట్లాడడం నిజంగానే నిఖిల్ కి ప్లస్ అనేది అవుతుంది. మరి మొత్తానికి యష్మి బయట నుండి నిఖిల్ కి కూడా సపోర్ట్ చేస్తానని, కావాల్సినంత సపోర్ట్ ఇస్తానని, అలాగే పృథ్వీకి, ప్రేరణకి అంటూ చెప్పుకు వచ్చింది. మరి మొత్తానికి యష్మి మాట్లాడిన మాటలు బయటకు వచ్చిన తర్వాత అందులోని మొదటిసారి నిఖిల్ కోసం ఇలా మాట్లాడడం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.